स्वशिवास्तु मद्वास्तु मन्दो भूजास्ममावास्तोश्चिस्मह्यवास्तु स भूजा द्योऽस्मान् वेष्टियम् च वयम् विस्मः आवातवाहि भेषजम् विवातवाहि यद्रवः सगो हि विश्वभेषजो देवानाम् दूतय्यसे इमो वातो वाता सिन्धोरापरावतः दक्षम् मे अन्य आवातु परान्यो वातु यद्रवः वातते गृहे वृतस्य निदर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् नो मह आवह वात आवातु भेषजम् शम्भोर्मयो भूर्नो हुदे प्रणायुगोऽसिदार्षद इन्द्रस्य गृहोऽसि तन्त्वा प्रपद्ये स गुशास्वः सह यन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुम् प्रपद्येन आर्ताम् देवताम् प्रपद्ये श्मानमाखण्डम् प्रपद्ये प्रजापते ब्रह्मकोशम् ब्रह्म प्रपद्य ॐ प्राणापानो मृत्योर्मापातम् प्राणापानो मामाहासिष्ठम् मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियम् दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु यभिरक्तभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्त మదితి సింధు పృథివీ ఉతద్యౌ సమత్వం గజ్జగట్టి సమాజ రంగస్థలంపై నాట్యమాడాలన్నదే ఆయన ఆర్తి. గౌరవం శ్రీ మాన్య భూమా మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా స్వాగతం, శుభస్వాగతం పలుకుతున్నాం. ఒక అమృత భాండం అంటూ అందరికి కలిపి వెలిగి అందరి బాగోగులు కోరి అందరి ఎదలలో నిలిచిపోయేటటువంటి మహాశయులు జయప్రకాష్ రెడ్డి గారు, వారి ముద్దుల కూతురు, వారి కంటి పాప జయారెడ్డి గారి నిశ్చితార్థం అట్టహాసంగా అన్ని పండుగలు అద్భుతంగా సంగారెడ్డిలో జరుగుతాయి. దసరా ఉత్సవాలు అయితే చెప్పరాదు. ఇతరుల కంటే భిన్నమైన పనులు ఏమి చేయరు విజేతలు. చేసే పనిని భిన్నంగా చేస్తారు. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పలుకు సంస్కృతి గీతం, గుండె గుండె రగులుకున్న మంద్రపదయః పరాదుర్మాహృహే మంత్రగతో మంత్రపదే పరాదాం వైశ్వదేవే వాచముద్యాసగో శివామదస్థాంజుష్టాం దేవేభ్యః శర్మమేభ్యో శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగతో శర్మ చంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాహమిదముపస్తరణము. తెలుగు వెలుగుల తేజం అతను అద్భుదేయం అనే తూర్పు కొండపై మెరిసే స్వర్ణ ప్రకాశం. ఆయనే మెతుకుసీమ ఉదయాకాశంలో రెపరెపలాడే జయకేతనం. మన అభిమాన నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ముద్దుల కూతురు జయారెడ్డి గారి యొక్క నిశ్చితార్థం అట్టహాసంగా జరుగుతున్న ఈ శుభవేళ విచ్చేసిన అందరికీ స్వాగత సుమాంజలి తెలియజేస్తుంది వేదిక. గొప్పదైన మంచితనం లేనివాడు ఎప్పుడూ గొప్పవాడు కాలేడు. ఉన్నవాడు పెట్టలేడు, హృదయం ఉన్నవాడు మాత్రమే పెట్టగలడు అని నిరూపిస్తారు జగ్గారెడ్డి గారు. జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో అందరికీ పంచు అనే నినాదంతో ముందుకెళ్లే